టీఎంసీలు, అక్కడ ఉన్నది 4 టీఎంసీలు. బస్వాపూర్ 12 టీఎంసీలు, అక్కడ ఉన్నది 1/2 టీఎంసీ. ఇవన్నీ నింపుకోవచ్చు కదా. యాసంగి పంటకు బ్రహ్మాండంగా నీళ్లు ఇయ్యొచ్చు కదా. ఎందుకు నింపవు నాకు అర్థం కాదు. నీకేం అడ్డం వచ్చింది అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు కాళేశ్వరం కూలింది అన్నాం కదా, నీళ్ళు నింపితే ఎట్లా కూలిందంటే మరి ఇప్పుడు నీళ్ళు వస్తే జనం దంతరేమో, జనం దృష్టిలో పల్సగైతమేమో అని కేవలం కుట్రతో మీరు ఆపుతా ఉన్నారు. అరే వరద కాలు ఓపెన్ చేయవేందయ్యా నువ్వు. ఇవాళ ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టులో ఆల్రెడీ 61 టీఎంసీలు వచ్చినాయి. దాని సామర్థ్యం 80 టీఎంసీలు. 61 టీఎంసీల నీళ్లు ఆల్రెడీ ఎస్ఆర్ఎస్పీలు వచ్చినాయి. 151,000 క్యూసెక్కుల వరద ఎస్ఆర్ఎస్పీకి వస్తుంది. అంటే రోజుకు 15 టీఎంసీల నీళ్లు ఒక్క రోజులో ఎస్ఆర్ఎస్పీ నిండుతుంది. నువ్వు వరద కాలువ ఓపెన్ చేసి మిడ్ మానేర్ ను ఎల్ఎండి నింపవా? ఎందుకు వరద కాలువల ద్వారా నీళ్లు వదులుతలేవు? అసలు మంత్రి నీళ్లకు మంత్రి ఉన్నాడా? ఈ ముఖ్యమంత్రికి సోయి ఉన్నదా? ఎస్ఆర్ఎస్పీ నిండితే మళ్ళీ ఆడ గేట్లు ఎత్తి సముద్రంలోకి వెళ్తావా? ఆడ మిడ్ మానేర్ లో 30 టీఎంసీల మిడ్ మానేర్ లో ఆడ ఉన్నది 10 టీఎంసీలే, ఇంక 20 టీఎంసీల నీళ్లు పడతాయి. అరే ఆడ మంచి గేట్ ఎత్తితే గ్రావిటీ ద్వారా కరెంటు ఖర్చు లేకుండా ఫ్రీగా నీళ్ళు వచ్చి మిడ్ మానేర్ నిండుతుంది. మిడ్ మానేర్ కింద ఎల్ఎండి ఉన్నది. ఇవాళ ఎల్ఎండిలో కూడా 24కు 7 టీఎంసీలే ఉన్నాయి నీళ్లు. 24కు ఎల్ఎండిలో 7 టీఎంసీలు ఉన్నాయి. మిడ్ మానేర్ లో 30కి 10 ఉన్నాయి. ఆడ వరద కాలువ గేట్ ఎత్తితే చక్కగా వచ్చి మిడ్ మానేర్ నిండుతుంది, ఎల్ఎండి నిండుతుంది. కానీ ఎందుకు నింపుతలేవు? నిద్రపోతున్నావా? ప్రభుత్వం నడపడం చేతనైతలేదా? మోటార్లు వస్తావు, గేట్లు ఎత్తవు, నీళ్లు సముద్రం పాలు చేస్తున్నావు. మిడ్ మానేర్ నింపుకుంటే లక్షల ఎకరాల్లో పంట పండదా? ఇప్పుడు నేను చెప్పిన కాళేశ్వరం రిజర్వాయర్లను నింపితే లక్షల ఎకరాల్లో యాసంగి పంట పండదా? ఈసారి కాలం లేట్ అయింది. వానకాలంలో సగం కూడా సాగు కాలేదు. మరి నీళ్లను ఒడిసి పట్టుకుంటే రేపు యాసంగన్న పూర్తి స్థాయిలో పంట పంటది కదా. నీ ఉద్దేశం ఏంది? ఎందుకు ప్రాజెక్టులు పడావు పెట్టి నీళ్లను సముద్రం పాలు చేస్తున్నావు? వాట్ ఈజ్ రాంగ్ విత్ యూ? వెంటనే మేము 2 విషయాలు డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే రోజుకు 2 టీఎంసీల నీళ్లు తేవచ్చు ఎల్లంపల్లికి. 7 మోటార్లు ఉన్నాయి ఎల్లంపల్లిలో. 7 మోటార్లు నడిపితే 22,000 క్యూసెక్కుల నీళ్లు మిడ్ మానేర్కి వస్తాయి. ఎందుకు 3 మోటార్లే నడుపుతున్నావు? ఎందుకు 3 నడుపుతున్నావు? ఎందుకు నీళ్లను సముద్రం పాలు చేస్తున్నావు? తక్షణమే 7 మోటార్లు వత్తాలే. 2 టీఎంసీల నీళ్లను మిడ్ మానేర్కు, మిడ్ మానేర్ నుంచి రోజుకు 1 టీఎంసీని అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్లకు తేవాలే. యాసంగి పంటలో లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇయ్యాలని చెప్పి మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ గేట్లు ఎత్తండి, వరద కాలువ ద్వారా మిడ్ మానేర్ నింపండి. మిడ్ మానేర్ నుంచి ఉన్న కాళేశ్వరం మోటార్లను ప్రారంభించి అన్ని రిజర్వాయర్లు, చెరువులు, చెక్ డ్యాంలు అన్ని కూడా నింపాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్నపూర్ణ అయినా, రంగనాయక సాగర్ అయినా, మల్లన్న సాగర్ అయినా, కొండపోచమ్మ సాగర్ అయినా, బస్వాపూర్ అయినా వర్షపు నీటితో నిండేటి కావు ఇవి. దీస్ ఆర్ ద ఆర్టిఫిషియల్ రిజర్వాయర్స్. ఇవి మోటార్లతోనే నింపాలి, వర్షపు నీటితో నిండవు. ఇది నింపి పెట్టుకుంటే వానకాలంకి ఏమైనా తక్కువ పడితే వానకాలంకు వనికి వస్తుంది. లక్షల ఎకరాల్లో యాసంగి పంట పండుతుంది. పోయిన యాసంగిలో 5 లక్షల ఎకరాల పంట పండింది. మరి ఎందుకు ఆపుతున్నావు? అరే కండ్ల ముందు నీళ్లు సముద్రంలో కుదరబట్టి ఏం గోసపెడతావు? రైతుల్ని ఎరువులు ఇయ్యక గోసపెడతావు, పంటల బీమా లేక గోసపెడతావు, వ్యవసాయ పనిముట్లు అంతకే అసలే ఇయ్యవు. ఆ ఉన్న నీళ్లను సముద్రం పాలు చేసుడేంది? ఇలా నువ్వు చేసే కష్టమేంది నాకు అర్థం కాదు. కరెంటు ఫుల్లు, నీళ్లు ఫుల్లు, కట్కొత్తుడే కదా. ఇవాళ ఏమైంది? అదృష్టవశాత్తు కృష్ణానదిలో కూడా 45 రోజుల ముందే వరదలు వచ్చినాయి. ఇవాళ కృష్ణానదిలో హైడల్ పవర్ ఫ్రీగా జనరేట్ అవుతుంది ఉచితంగా. జూరాలలో కరెంట్ ఉత్పత్తి అవుతుంది, హైడల్ పవర్, జల విద్యుత్తు. శ్రీశైలంలో ఉత్పత్తి అవుతుంది, సాగర్లో ఉత్పత్తి అవుతుంది, పులిచింతల్లో ఉత్పత్తి అవుతుంది. రోజుకు 42 మిలియన్ యూనిట్లు కరెంటు ఉత్పత్తి అవుతా ఉంది. 42 లక్షల యూనిట్ల కరెంటు ప్రతిరోజు ఉత్పత్తి అవుతా ఉంది. సో 42 మిలియన్ యూనిట్ల కరెంటు ఉత్పత్తి అవుతుంది, వరద ప్రవాహం ఉంది. మరి నీకు వచ్చిన కష్టమేంది? కట్టుకొత్తుడే కదా. నీకు కొత్త శాత కాకపోతే చెప్పు, వేలాది మంది రైతులను తీసుకుపోయి మేమే కట్టుకొత్తుతాము అని హెచ్చరిస్తా ఉన్నాం. మర్యాదగా ఇస్తారా? రైతుల్ని తీసుకుపోయి మమ్మల్నే కట్టుకొత్తి నీళ్లు తెచ్చుకోమంటారా? నీకు ఉన్న ఇబ్బంది ఏంది?
నీళ్లు ఫుల్లు కరెంటు ఫుల్లు కట్టుకొత్త శాతం అయితే లేదా? ఎందుకు రోజుకు 2 టీఎంసీలు నీళ్లు తెస్తలేవు? వ్యవస్థ కాళేశ్వరం ప్రాజెక్టులో రోజుకు 2 టీఎంసీలు నీళ్లు తెచ్చే వ్యవస్థ కేసీఆర్ గారు చేసి పెట్టిండ్రు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి పెట్టింది. ఎందుకు నీళ్లు తెస్తలేవు? ఎందుకు మోటార్లు ఎత్తుతలేవు? బిడ్డ నువ్వు గిట వెంటనే ఆన్ చేయకపోతే